భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మాఘపురాణం చెప్పుకుందాం. మాఘపురాణంలోని మొదటి అధ్యాయం శంకరుడు పార్వతికి మాఘమహిమను తెలుపుట. పూర్వమందొకప్పుడు సాంబశివుడు రజతాద్రియందు సుఖాసీనుడై కూర్చుండి ఉండగా భార్య అయిన పార్వతీదేవి భర్తనుద్దేశించి, విశ్వాత్మా, సర్వలోకములకు అధిపతివై సకల భూతకోటియందును దయగలవాడవై ఉండు శంకరా, నీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకొంటిని. నీ వచనామృతమును గ్రోలిన కొలది ఇంకనూ వినవలనన్న కుతూహలము జనించుచున్నది. కాబట్టి మిక్కిలి పుణ్యమును ఇచ్చునదియు ప్రయాగ మహాత్మ్య సహితము నగు మాఘమాస మహాత్మ్యమును నాకు సవిస్తరముగా తెలుపుమని ప్రార్థించెను. అంతటా శంభుదేవుడు పార్వతీదేవికి మాఘమాస మహాత్మ్యమును చెప్పెను. పార్వతీ, ఎంతటి రహస్యమైనదైనను నేను నీ కొరకు దీనిని చెప్పుచున్నాను, వినుము అని పలికెను. సూర్యుడు మకర రాశియందుండగా మాఘమాసమున ప్రాతఃకాలమందు ఏ నరుడు స్నానమాచరించునో అతడు సమస్త పాపముల నుండి విముక్తుడై అంత్యమందు మోక్షమునొందుచున్నాడు. మరియు సూర్యుడు మకర రాశియందుండగా మాఘమాసమున ప్రయాగక్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతడు వైకుంఠమును చేరును. మాఘమాసమందు ఏ మానవుడు కాని ఎచ్చటనైనగాని గోవు పాదము మునుగునంతు లోతుగల నీళ్లలోనైనా స్నానమాడిన ఎడల అతడు ఆ స్నానఫలము వలన సమస్త పాతకముల నుండి విడువబడుచున్నాడు. రెండవ దినమున చేసిన స్నానము వలన విష్ణులోకమును పొందును. మూడవ దినమున చేయు స్నానము వలన ఆ విష్ణుమూర్తియే ఈ పుణ్యాత్మునకు ఎట్టి ఫలమివ్వవలసియుండునా అన్న ఆలోచనలో నుండును. మాఘమాసమున ప్రయాగలో గల గంగయందు మునిగిన మానవునకు పునర్జన్మ ఉండనేరదు. సూర్యుడు మకర రాశియందుండగా మాఘమాసమందు సూర్యోదయ సమయమున నదిలోగాని చెరువులోగాని స్నానము చేయువారు మోక్షమునొందుదురు. పార్వతీ, సూర్యుడు మాఘమాసమందు ప్రాతఃకాలమున ఉదయించుచున్న సమయమున గ్రామమునకు బయటగల చెరువుయందుగాని కాలువయందుగాని నూతియందుగాని ఎవరు భక్తితో స్నానము చేయుదురో అట్టివారు మహాపాతకముల నుండి విముక్తులు కాగలరు. మాఘమాసమందు ఏ మానవుడు కాని ప్రాతఃకాలమున జలము లేకపోవుట చేతగాని శరీరమందు శక్తి లేకగాని పరిపూర్ణమైన స్నానమాచరింపజాలక గోవు పాదము మునుగునంతటి నీటిలోనైనను మార్జన చేసుకొని పరిశుద్ధుడగునో అట్టివాని పాపములు కూడా పటాపంచలగును. దైవవశము చేత తెలిసి కాని తెలియక కాని ఒక్కమారు స్నానమాడినను పాపములు నశించును. భక్తితో స్నానము చేయువాని పుణ్యమును వినుము. అశ్వమేధ యాగమును చేసినందువలన కలుగు ఫలమును పొంది అంత్యమందు విష్ణు సాయుధ్యమును పొందును. మాఘమాసమంతయు శ్రద్ధాయుక్తుడై భక్తిగా స్నానమాచరించువాడును శ్రీ మహావిష్ణువును అర్చించువాడును విష్ణులోక ప్రాప్తి నొందుటయేగాక వైకుంఠాధిపతి కూడా కాగలడు. పార్వతీ, మాఘమాసమున ప్రాతఃకాలమున స్నానము చేసి హరిని పూజించి ఈ మాఘపురాణమును విన్నవాడు జీవన్ముక్తుడని చెప్పదగును. మరియు అట్టి పురాణ శ్రవణము నదీతీరమందుగాని జలాశయ సమీపమందుగాని గావించినవాడు జన్మాంతరమందు మునీశ్వరుడై పుట్టును. ఎవరైతే ఈ రీతిగా మాఘమాసమందు స్నానముగాని జపముగాని విష్ణుపూజనుగాని యథాశక్తిగా దానముగాని భక్తితో పురాణ శ్రవణము కాని చెయ్యడో అతడు సమస్త పాపముల చేతను బాధనొందుచుండును. అట్లు గావించిన వాని పాపములన్నీయూ నశించును మరియు తిరిగి అంటనేరవు. మాఘమాసమందు ఏ మానవుడు ప్రాతఃకాలమున స్నానము చెయ్యడో అతడు మిక్కిలి క్రూరమైన కుంభీపాక నరకమందు కూలత్రోయబడి
ఆ అగ్నియందు వండబడుచున్నాడు. మదముచేత ఏ నరుడు స్నానము చెయ్యడో అతడు కోటి జన్మలయందు చండాలుడై పుట్టుచున్నాడు. మాఘమాసమున చలికి భయపడి ప్రాతస్నానమాచరింపని స్త్రీనిగాని పురుషుణ్ణిగాని చూడకూడదు. అట్లు చూచిన ఎడల తిరిగి సూర్యుణ్ణి చూసినగాని ఆ దోషము నివారణ కాజాలదు. మాఘమాసమున ప్రాతస్నానము కోటి యజ్ఞ ఫలప్రదము. గర్వము చేత ఎవరు స్నానము చెయ్యరో వారు కోటి యజ్ఞములు చేసినను పశువులను చంపు చండాలుడే అగును కాని వేరు కాజాలడు. బాలుడు కాని దరిద్రుడు కాని మాఘస్నానమాచరించిన 1000 యజ్ఞముల ఫలితమును పొంది అంత్యమందు పరమపదమును పొందును. బాలుడు కాని పడుచువాడు కాని వృద్ధుడు కాని మాఘస్నానమాచరించిన హరికటాక్షము వలన వారి పాపములన్నీయూ నశించును. బలమైన శరీరము గల వానికి మాఘస్నానము అత్యంత ఆవశ్యకము. ఈ స్నానము వలన 100 సార్లు ఆకాశగంగలో మునిగినంత పుణ్యము లభించును. చండాలుడైనను తెలియక మాఘస్నానమాచరించిన వారి పూర్వపాపములన్నీయూ నశించి పరిశుద్ధుడగును. పార్వతీ, బ్రహ్మహత్య గావించినవాడును, మద్యపానమునరించినవాడును, బంగారమును దొంగిలించినవాడును, గురుభార్యను పొందినవాడును, వీరితో సహవాసమును కలిగియున్నవాడును, ఇంకనూ ఇట్టి మహాపాపములను ఆచరించినవారు ఈ మాఘస్నానమాచరించిన ఎడల వారు సమస్త పాపముల నుండి విముక్తులై అంత్యమందు శ్రీహరిని పొందగలరు. ఈ మహాపాపకులే కాక కుక్క మాంసమును తిన్నవాడు, కులభ్రష్టుడు, క్రూరుడు, కులనాశకుడు, దానము చెయ్యనివాడు, నిత్యకర్మను విడనాడినవాడు, పశువులను చంపువాడు, పరులను వంచించువాడు, అసత్యమాడువాడు, డాంబికుడు, భార్య, కుమారుడు, శిష్యుడు, సద్బ్రాహ్మణుడు, యోగ్యులైన బంధువులు కాక ఇతరులచే వండబడిన పదార్థములను భుజించువాడు, మిత్రద్రోహి, చేసిన మేలు మరుచువాడు, హత్యలను చేయువాడు, పరస్త్రీలోలుడు, పరుల సొమ్మును అపహరించువాడు, స్వధర్మమును విడిచి పరవృత్తుల చేత జీవించువాడు, వ్యవసాయము చేయు విప్రుడు, రాజద్రోహము చేయువాడు, పరులను వచించు ఆశాపరుడై ఇతరుల మీద కొన్నెములు చెప్పుచు దీనుడై దేవతా విముఖుడై జీవించువాడు, తన్ను తాను పొగుడుకొనుచు ధర్మకార్యములను చెడగొట్టుచు అయోగ్యులకు దానమిచ్చువాడు, ఫలపుష్ప సహితమగు చెట్లను నరుకుచుండువాడు, విశ్వాసఘాతకుడు, అగ్నిహోత్రములను విడిచినవాడు, పుత్రహీనుడు, చెడుకర్మలను చెయ్యువాడు, గురువును నిందించువాడు, మహాపాపియై దంపతులకు విభేదము గూర్చువాడు, గ్రామమునకు దేవాలయమునకు అధికారియగువాడు, వేదములను చెప్పి ధనమార్జించువాడు, బహిష్కరింపబడినవాడు, తెలిసి తెలియక పాపము చేయువాడు, రహస్యముగా పాపము చేయువాడు, ఈ విధమైన అనేక పాపకర్మలను చేసినవాడు ప్రాయశ్చిత్తము లేకని మాఘమాసమందు ప్రాతఃకాలమున సూర్యుడు సగము ఉదయించుచుండగా స్నానమాచరించినచో వారందరూ పరమ పవిత్రముగా అగుదురని ఆ సమయమున సమస్త జలములు ఘోషించుచుండును. పార్వతీ, క్రూరకర్మలు చెయ్యువాడు, పాపములు చెయ్యువాడు, లజ్జను విడనాడినవాడు మాఘమాసమున ప్రాతఃకాలమున స్నానమాచరించిన వారి పాపములన్నీయూ హరింతుమని జలములు ఘోషించుచుండును. సంసార భయమును పాపభీతియూ గల నరుడు మాఘమాసమున ప్రాతస్నానము చెయ్యదగినది. ఇందులో సందేహం లేదు. ఎవరైతే బడాయికిగాని భయము చేతగాని ఒకరి ప్రేరేపణ చేతగాని సజ్జన సహవాసము చేతగాని సహజ స్వభావము చేతగాని మాఘమాసమందు స్నానమాచరించునో అతడు సమస్తమైన భయంకర పాపముల నుండి విముక్తుడగును. ఏ నరుడైతే భక్తియుక్తుడై మాఘమాసమునకు మొదటిలో నేను ఉదయమున మాఘస్నానమును తప్పక చేయుదునని సంకల్పం చేయునో
అట్టివాని సమస్త పాపములు అగ్నిని వైచిన దూదివలె అదృశ్యమగును. ఆ పాపములు నలుదిక్కులకు పారిపోవును, మరియు అతడు పరబ్రహ్మమును పొందగలడు. పార్వతీ, సమస్తమైన నెలలలో మాఘమాసము మిక్కిలి ప్రశస్తము. సర్వదేవతలలో శ్రీహరి శ్రేష్ఠుడు. సమస్త శాస్త్రములలో వేదము ప్రధానము. సర్వవర్ణములలో బ్రాహ్మణులధికులు. అన్ని పర్వతములలో మేరు పర్వతము మిన్న అందురు. కావున అట్టి సర్వోత్కృష్టమైన మాఘమాసమున స్నానమాచరించు వారికి 1000 రెట్లు ఫలము లభించును. మాఘమాసమున చలిచేత స్నానము చేయలేని మానవుడు మరి ఒకని చేత స్నానము చేయించి వానికి దక్షిణ ఇచ్చి వాని వలన స్నానఫలమును గ్రహించినను ఇహ సౌఖ్యములను అనంతముగా పొంది అంత్యమందు పరలోక సుఖమును పొందుచు హరి సాన్నిధ్యమున సంతోషముతో చిరకాలము ఉండగలడు. మాఘస్నానము చెయ్యజాలక చలికి వణుకువారికి ఎండుకట్టెలను తెచ్చి అగ్నిని ప్రజ్వలింపచేసి వారికి సమర్పించువారు ఆ స్నానఫలమును పొందుదురు. మాఘస్నానమాచరించిన పిదప చలికి తాళజాలక అగ్నినాశించువారు స్నానమును శ్రీహరికి అర్పించి మరియు అగ్నిని సేవింపవలెను. ఏ మానవుడైతే దరిద్రుడు, కుటుంబీకుడు, వస్త్రహీనుడై మాఘస్నానమాచరించి శీతపీడితుడై ఉండువానికి వస్త్రదానము చెయ్యునో అతడు ఆ స్నానఫలమును పొంది అంత్యమందు పరమపదమును పొందును. మాఘస్నానము చేయుటయందు ఆసక్తుడు, దరిద్రుడు, కుటుంబీకుడు అగు బ్రాహ్మణునకు వస్త్రమునుగాని శాలువనుగాని దానము చేయువాడు సమస్త కర్మలను అంటని యోగీశ్వరునివలె పాపములను అంటనీరడు. మాఘమాసము రాగాని స్నానము చేయుటయందు ఇష్టము లేని వానిని మంచి మాటల చేతగాని బలవంతము చేసిగాని ఎవరైతే మాఘస్నానమునకు తీసుకొని వెళ్ళునో అతడు అతనితో వచ్చిన వాడు కూడా పుణ్యవంతులగుదురు. ఏ నరుడైతే మాఘమాసంలో సూర్యుడు సగము ఉదయించుచుండగా జనులను ప్రోత్సాహపరచి స్నానార్థము తీసుకొని వెళ్ళునో వారందరికీ 100 వాజపేయ యాగములు చేయడం ద్వారా కలిగే ఫలితము కలుగుతుంది. మాఘస్నానమాచరించిన మానవుణ్ణి ఏ పాపాత్ముడు దూషించునో వానిని సమస్త పాపములు ఆశ్రయించి ఉండును. పార్వతీ, ఎవరైతే ప్రేమచేతనైనను తండ్రినిగాని తల్లినిగాని తమ్ముణ్ణిగాని కుమారుణ్ణిగాని మాఘస్నానమును మానుమని మందలించునో అతడు గోవును చంపిన పాపమును పొంది సమస్త కర్మల చేతను తొలగింపబడును మరియు ఘోర నరకమును పొందును. ఏ నరుడైతే విప్రుణ్ణిగాని క్షత్రియుణ్ణిగాని వైశ్యుణ్ణిగాని శూద్రుణ్ణిగాని ఆడవారిని కాని మాఘస్నానమును చెయ్యుమని చెప్పునో అతడు పుణ్యలోకమును పొందును. మాఘస్నానమాచరించిన వానిని చూసి ఆనందించువాడు పుణ్యమును పొందును, నిందించువాడు పాపుడగును. మాఘస్నానముతో సమానమైన పుణ్యము 3 లోకములందునూ లేదు. ఆ సమయమందే పాపములను తొలగించి పుణ్యమునిచ్చును. శక్తిలేనివాడు పాదప్రక్షాళనమాచరించి పురాణమును విన్న ఎడల స్నానఫలమును పొందును. కావున శక్తిలేనివారు మాసమంతయు మాఘపురాణమును విన్న ఎడల స్నానఫలమును పొందగలరు. దుఃఖ నివారణం కొరకు మాఘస్నానమునకు మించిన పుణ్యము లేదు. 100 మారులు అశ్వమేధ యాగములు చేసి దక్షిణలిచ్చి సంపాదించిన ఫలితము మాఘస్నానము వల్ల కలిగే పుణ్యములు సమానములు. పాపభీతిచే సూర్యుడుదయించువేళ మాఘమాసమున స్నానమాచరించువాడు రౌరవాది నరకముల నుండి విడివడి విష్ణు సాయుజ్యమును పొందుదురు. బుద్ధిగలవాడు కాని జ్ఞానిగాని శ్రీహరిని ధ్యానించుచు మాఘమాసమున ప్రాతస్నానమాచరించినచో అతడు విష్ణుపద ప్రాప్తినొందును. సోదరుణ్ణి చంపినవాడు కాని తల్లిని చంపినవాడు కాని మునీశ్వరుణ్ణి చంపినవాడు కాని స్నేహితుణ్ణి చంపినవాడు కాని మాఘమాసమున సూర్యోదయకాలమున స్నానము చేసినచో సమస్త పాపముల నుండి విముక్తుడగుటయే కాక శ్రీహరిని చేరగలడు.
ఓ పార్వతీ, ఎవరైతే మాఘమాసమందు స్నానము చేసి భక్తితో ఈ కథను వినుచున్నారో వారికి లభించు పుణ్యము అంతా ఇంతా అని నేను చెప్పజాలను. స్నానము చేయు శక్తి లేక మాసమంతయు ఈ కథ విన్నవారు చిరకాలము విష్ణులోకమందుండును.